ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే మన పొలానికి వచ్చేసాము. ఇదే మన పొలము. మన దోస్తులందరూ ఉన్నారు ఇక్కడ. మన రాజా ఉన్నాడు, ఇక్కడ కృష్ణ ఉన్నాడు. వాళ్ళతో నేను పని చేపిస్తున్నా. టేబుల్ కొంచెం పక్కకు జరిపిస్తే బాగుందని మన ప్రసాదం 3 మணிకి పెట్టేసిన. ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణం పొలంలోకి వచ్చినాము. ఈరోజు మన మలాజ్ బ్రదర్ వాళ్ళ పొలంకి వచ్చినాము. మామూలుగా లేదు పొలము. ఇక్కడ వరి ఇంకా మంచిగా పచ్చగా చాలా అందంగా కనపడుతుంది. ఓకే, మనము ఫుడ్ మొత్తం ముందర పెట్టుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాం మీకు. ఇది పాతది కొట్టము. ఇది పాత కొట్టము. ఇప్పుడు సిట్టింగ్ ఏరియా అంటే మనకి ఇది సిట్టింగ్ ఏరియా. మంచిగా అస్తర్లు వేసేసుకొని మంచిగా కొంచెం భోజనాలు ఏర్పాట్లు చేద్దాం. ఇక రాజా బ్రదర్ పంపిస్తున్నా. హాయ్ బ్రదర్, బాగున్నారా? చాలా రోజుల తర్వాత. చాలా లేట్ చేసిండు ఈ బ్రదరే, లేట్ చేసిండు ఫుడ్ మొత్తం కొనుక్కున్నాక. ఈయన పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ బాధ పడకుండా, కానీ పెళ్లి చేసుకున్నందుకు మళ్ళీ పోయి ఓకే 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 పోయినాడు ఫుడ్ తీసుకురండి మంచిగా. మొత్తానికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఆకలి మీద ఉన్నారు అందరూ, తింటున్నారు. ఓకే బ్రదర్, ఒక్కసారి హాయ్ చెప్పేసేయండి ఒకసారి. చాలా ఆకలి మీద ఉన్నారు. ఇట్లా ఉన్నది లెగ్ పీస్. ఎట్లుంది బట్ టేస్ట్ ఎట్లుంది? సూపర్. ఓకే ఓకే తిని చూద్దాం టేస్ట్ ఎట్లుందో చెప్దాం. ఇక్కడ థమ్స్అప్లు కూడా ఉన్నాయి. థమ్స్అప్లు ఏది గట్టి ప్లేట్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనం బండ్లు పెట్టింది బాగుందా ప్రసాద్? రామాయణం అంతా రామ సీత తింటే బాగా చేస్తుంది. వేసుకో వేసుకొచ్చారు నాకు బాగుంది, టేస్ట్ బాగుంది. తిన్నప్పుడు అన్నం సన్నం అనిపిస్తుంది, ఇప్పుడేమో దొడ్డుగా అనిపిస్తుంది. సూపర్ ఉంది. ఓకే బ్రదర్, మీ చేను కాడికి వచ్చినాము. ఏంది ఒక విశేషం మంచిది ఒక మాట చెప్పేసి. పార్టీ చేసుకోవాలని ఒక వారం 2 వారాల సంది ప్లాన్ చేసుకున్నా. ఎన్నో ప్లాన్లు చేసినాము కానీ కుదరలేదు. ఓకే, మరి ఈరోజు నిన్నటి నైట్లో మరి అనుకోకుండా బ్రదర్స్ అందరూ ఈ రీతిగా చేద్దాం, ఈ రోజు చేద్దామని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఈ మధ్యాహ్నం ఇట్లా తినడము జరుగుతుంది. ఇట్లా మన అందరం కలుసుకొని ఈ రీతిగా భోజనం చేయడం అనేది చాలా సంతోషకరం. పొలం నడమ మళ్ళా ఇది చుట్టుపక్కల మంచి వాతావరణం వచ్చేది. ఓకే బ్రదర్, ఇటుపక్కల మంచి పచ్చ గడ్డి. సూపర్. ఇలాంటి వాతావరణంలో ఇట్లాంటి పార్టీ చేసుకోవడం చాలా సంతోషకరము. హ్యాపీ వీళ్ళందరినీ బట్టి నాకు కూడా మీ అందరిని బట్టి చాలా హ్యాపీగా ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. పచ్చటి గార్డెన్ లో సూపర్ ఉన్నది. ఈ చికెన్ ముక్క నమ్ముకొని థమ్స్ అప్ సుక్కలు అవుతుంటే సూపర్ ఉంది బ్రదర్. ఓకే, మొత్తం పొలం ఉంది.
ఇప్పుడు మాట్లాడవా రాజా? బ్రదర్ మీరు మాట్లాడు. ఫస్ట్ ఇక్కడ బ్రదర్ ఓకే బ్రదర్. అమ్మా అయితే దానికి ఇప్పుడు ఏం ప్రయోగం చేస్తున్నావు? చేన్ల మధ్యలో ప్రకృతి మధ్యలో ఎస్ చాలా అందమైన సుందరమైనటువంటి ప్రకృతిలో ఎస్ ఈ రోజు మేము చాలా సంతోషంగా చక్కటి భోజనం చేసినాం. యా బిర్యానీ తిన్నాం, చికెన్ బిర్యానీ తిన్నాం, థమ్స్అప్ తాగినాం, మంచిగా తాగినాం, లాస్ట్ ఇంత సోప్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి సుందరమైన వాతావరణం. ఇలాంటి అవకాశం ఎవరికి కూడా రాదు. సిటీలో ఉండి 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 బోర్ కొట్టిపోయింది మాకు. మా పల్లెటూరుకి వచ్చేసాం, మా ఏరియాకి వచ్చేసినాం, మా అడ్డకు వచ్చినాం, మా పంట పొలానికి వచ్చినాం. పంట పొలం చెప్పు చెప్పేదేమ్మా, ఇలా తాతదే పొలం ఎకరాలు ఉంది. ఎకరం 20 కోట్లు. ఇప్పుడు అట్లా నడుస్తుంది డిమాండ్ ఇక్కడ. మా తాత 2 రూపాయలు కొనుక్కుండు. మా తాత దస్తా తండ్రి. మా తాత అప్పుడు వెనకడికి 5 రూపాయలు కొన్నాడు. 2 రూపాయలు కొనుక్కుంటే నా పేరు మీద చెప్పించిండు. పట్ట నా పేరు మీద చెప్పించిండు. పట్ట వీళ్ళ పేరు నా పేరు మీద ఏమేసాడు పిల్ల నీకు? మా తాతకు ఫ్రీ ఇచ్చారు అప్పట్లో. మా తాతకు లవర్లు ఉండే, లవర్లు ఫ్రీ ఇచ్చారు. వాళ్ళ తాత పొట్ట ఫ్రీ ఇచ్చినాడు పిలానికి. పొట్ట ఫ్రీ ఇచ్చినాడు, పట్ట ఫ్రీ ఇవ్వలేడు, పొట్ట ఫ్రీ ఇచ్చాడు. ప్రశాంతంగా కొంచెం అక్కడిక్కడ జర వాకింగ్ చేసి చెరువు మొత్తం చూసేసి వద్దాం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము కాకులదూరని కాడవి చీమలదూరని చెట్టడికి వచ్చాము. అయితే మేము ఒక రాగానే ఇక్కడ ఒక సీతాఫలం కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్, బాటకే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో చూడండి ఒకసారి. చెట్టు కాడ, చెట్టు పైన కొమ్మ, చిటారు కొమ్మన మిఠాయి పొట్ల పండే. మీ చెట్టు మీద పండేది బ్రదర్. ఇసుకపోయి పడిపోయింది ఇక్కడ ఇస్తుందా పైకి ఉన్నాయి కాయలు. మాత్రం గింతుంది చెప్తారా? లోపలికి ఉన్నది, లోపలికి ఉన్నాయి అంతే కాయలు. ఎందుకు తెలుసా? ఇంత పండు ఉంది పెద్ద, అంత పెద్దగా ఏం లేదు, చిన్న ఉంది. ఇక్కడ బ్రదర్కి ఏమన్నా, బ్రదర్కి ఇక్కడ కనిపించింది, బ్రదర్కి ఇక్కడ కనిపించింది. చూద్దాం ఎవరు, చూద్దాం. ఇక్కడ బ్రదర్లు దింపుతున్నారు కాయలు కానీ అందుతలేవు. ఇక్కడ ఇంకో బ్రదరు చూసినట్టయితే మన ప్రసాద్ బ్రదర్ పైకి ఎక్కుతున్నాడు. తెంపిండు, ఒకటి తెంపేసాడు. మన ప్రసాద్ మనం ఇప్పుడు కాయ తెంపిండు ఒకటి, అది కొంచెం ఎండిపోయింది. నల్లగా నిన్న ఒక కాయ తెంపాను, ఫోన్ వస్తుంది, చాలా బాగుంది. కాయలు తెంపేస్తున్నాము, చాలా తిప్పడంగా కష్టపడంగా ఇన్ని కాయలు దొరికినాయి. తీసుకున్నాం. ఏం బ్రదర్ వీడియోలు తీస్తున్నారు? ఏం వీడియోలు తీస్తారా? మా వీడియోలు ఎవరు సాహెబనా? చెరువు ఇక్కడ చూసినట్టయితే చెరువు దగ్గరనే ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే చెరువుకి వచ్చేసినాము, దగ్గరికి వచ్చేసినాము. భోజనం అయిపోయింది, ఇట్లా బయటకు మామూలుగా తిరగడానికి వచ్చినాము. అది దగ్గర చెరువుకి వచ్చేసినాం. మొత్తం ఆల్మోస్ట్ చెరువు ఇది, అదే చెరువుకి వచ్చేసినాం. చూపిస్తాను మీకు చెరువుని. మన కృష్ణ బ్రదరు ఇక్కడ బట్టలు ఇప్పేది మనము చూస్తున్నాము. ఇక్కడ నుండి ఇక్కడికి ఏర్పడింది మొత్తం కట్అవుట్ మనది. పులి గాంటిస్తుంది, చేపల వాసన వస్తుంది. చేపల వాసన చిన్నప్పుడు తెరవదా చెరువు ఇట్లా ఉన్నది మొత్తం వాతావరణం ఇలా ఉన్నది. బిర్యానీ ఎక్కువైంది మనవానికి, బిర్రుగా బిర్యానీ ఎక్కువైపోయింది, వేడి ఎక్కువైపోయింది. పడుకోవా బిర్యానీ పని నడుకో. ఇక ఇలా చూసినట్టయితే మన కండలు తిరిగిన వీరుడు, వీరాది వీరుడు, సూరాది సూర్యుడు మన కృష్ణ బ్రదరు. మీరిద్దరు ఒక్కసారి ఫైటింగ్ కుస్తీ పట్టితే ఎట్లుంటుందో చూద్దాం. మనం కుస్తీ పడితే ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఇక్కడ కనిపించేది పులి, ఇక్కడ కనిపించేది జింకలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇక్కడ పులికి ఎంతో బొచ్చు చూపెట్టు, దీనికైతే ఏమి లేదు. మొత్తం అక్కడ తిరిగా ఇక్కడ మొత్తం అంతా ఊసిపోయింది. దానికి ఫుల్ అయిపోయింది.